హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్. మనకి ఐవీఎఫ్ పద్ధతిలో వైఫ్కి ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది చేస్తాం. అంటే ఒక 10 to 12 డేస్ అనేవి ఇంజెక్షన్స్ ఇచ్చి తనలో ఎగ్స్ అనేవి గ్రో చేసిన తర్వాత ఎగ్స్ మ్యాక్సిమం సైజ్కి రీచ్ అయినప్పుడు ఎగ్ పికప్ అనేది చేస్తామన్నమాట. అయితే ఈ 10 to 12 డేస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ వన్, ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేవి టైంకి తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ యొక్క హాఫ్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి చాలామంది ఇండివిజువల్స్, కపుల్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడం డిలే చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఈ ఎగ్ గ్రోత్ అనేది, రెస్పాన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది, ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో వీలైనంత వరకు టైంకి ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది మెయింటైన్ చేయండి. కొంతమంది ఇండివిజువల్స్ 4 to 5 అవర్స్ ట్రావెల్ చేసి డైలీ వచ్చి ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవటం వల్ల మీరు స్ట్రెస్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా గ్రోత్ రెస్పాన్స్ అనేది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు హాస్పిటల్కి దగ్గరలో యాక్సెసిబుల్గా ఉండేటట్టు చూసుకొని హాస్పిటల్కి డైలీ వచ్చి ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవటం మంచిది. ఇంకా కొంతమంది ఏంటంటే మేము ఇంటి దగ్గర తీసుకోవచ్చా ఇంజెక్షన్స్ అని అడుగుతూ ఉంటారు. ఇంటి దగ్గర తీసుకోవచ్చండి, తీసుకోకూడదని ఏం లేదు. బట్ ఈ ఇంజెక్షన్స్ అనేవి ప్రాపర్ కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ అవుతుంది హాస్పిటల్లో. ఒక సర్టెన్ టెంపరేచర్లోనే మెయింటైన్ అవుతూ ఉంటాయి. ప్లస్ హాస్పిటల్లో ఒక వెల్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్తోనే ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇంట్లో తీసుకున్నప్పుడు ఈ కోల్డ్ చైన్ డిస్టర్బ్ అవ్వటం వలన డ్రగ్ ఎఫికసీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ గ్రోత్ రెస్పాన్స్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు హాస్పిటల్కి వచ్చి తీసుకోవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఎడిక్వేట్ ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. లైక్ ప్రోటీన్ రిచ్ డైట్, మీ డైట్లో డైలీ 2 eggs ఉండటం, లేదా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ప్రోటీన్ డైట్లో లైక్ చనా కానీ, పనీర్ కానీ, సోయా కానీ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం చాలా వరకు మంచిదన్నమాట. నెక్స్ట్ ఎడిక్వేట్ హైడ్రేషన్ ఈజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. హైడ్రేషన్ అంటే డైలీ మీరు మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. యూజువల్గా ఈ స్టిమ్యులేషన్ అప్పుడు పేషెంట్స్ ఏంటంటే మాకు బ్లోటింగ్ సెన్సేషన్ ఉంది, ఎక్కువ వాటర్ తాగలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళు ఎవ్రీ 2 hours కొంచెం వాటర్, మీకు ఏది మంచిగా అనిపిస్తే అది, లైక్ లెమన్ వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఇలా ఏదైనా మినిమం ఒక 4 liters ఆఫ్ వాటర్ పెర్ డే తీసుకునేటట్లు మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్. చాలా మోడరేట్ అమౌంట్ ఆఫ్, యూజువల్లీ ఎక్సర్సైజ్ చేయాలా వద్దా అని చాలా మంది అడుగుతూ ఉంటారనమాట. ఎక్సర్సైజ్ అంటే మినిమల్ వాకింగ్ అనేది చేసుకోవచ్చు అండి, ఒక 30 minutes. యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకోవచ్చు. విగరస్ ఎక్సర్సైజెస్ కానీ, జిమ్ ట్రైనింగ్ కానీ, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం లాంటివి మాత్రం అస్సలు చేయకండి. దీనివల్ల ఎగ్స్ అనేవి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ స్లీప్ పెర్ డే మినిమం 7 to 9 hours ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ద బాడీ నీడ్స్ సమ్ రిలాక్సేషన్ డ్యూరింగ్ దిస్ ఓవేరియన్ స్టిమ్యులేషన్. బాడీలో కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయాలంటే కూడా తగ్గించుకోవటం మంచిది. ప్రాపర్ స్లీప్ అండ్ రెస్ట్ అనేది ఇంపార్టెంట్. అలానే చాలామంది ఇండివిజువల్స్ సరే రెస్ట్ అన్నారు కదా అని చెప్పి అబ్సల్యూట్ బెడ్ రెస్ట్లో ఉంటారనమాట డ్యూరింగ్ స్టిమ్యులేషన్. అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనేది కూడా మంచిది కాదండి. మీ బాడీలో ఉండే మజిల్స్ అనేవి కూడా కాంట్రాక్ట్ అవుతూ ఉండాలి. అంటే డైలీ యాక్టివిటీస్, మీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ, హౌస్ హోల్డ్ వర్క్ కానీ, ఇవన్నీ నార్మల్గానే చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, ఎటువంటివి అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్, కాఫీ ఇంటేక్ అనేది తగ్గించుకోవటం, లేదా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ అటువంటి అలవాట్లు ఏమన్నా ఉంటే పూర్తిగా స్టాప్ చేయటం అనేది మంచిది. నెక్స్ట్ థింగ్, ఏమన్నా యూజువల్గా ముఖ్యంగా ఏంటంటే ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమని కపుల్స్కి చెప్తూ ఉంటాం. ఎందుకంటే అరౌండ్ 8th day, 9th day, 10th day ఈ టైంలో ఎగ్స్ అనేవి బాగా లోడెడ్గా ఉంటాయి ఫ్లూయిడ్తో. ఈ టైంలో ఇంటర్ కోర్స్ అనేది యూజువల్గా అడ్వైస్ చేయం. ట్రావెలింగ్ అనేది కూడా యూజువల్గా అడ్వైస్ చేయమన్నమాట. సో ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేస్తున్నప్పుడు మీరు ఫాలో అవ్వనట్లయితే ఎగ్ రెస్పాన్స్, గ్రోత్ అనేది బెటర్గా ఉండటం వలన ఒక గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.